లూకా 19:3. ఒకటే ఆశ అంట, యేసు ఎవరని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన లేకపోయాడు. పొట్టోడైపోయాడు, చూడలేకపోయాడు. కానీ మనసులో ఏముంది? ఆశ. ఈరోజు నీ హృదయంలో ఆశ ఉందా? అడుగుతున్నా. హృదయంలో నీకు ఆశ ఉందా? బైబిల్ సెలవిస్తుంది, నీకు ఆశ ఉంటే ఎన్ని అవరోధాలైనా దాటుకొని వస్తావు. ఆయన పొట్టివాడు కానీ ఆశ గట్టిది. పొట్టివాడైనా గట్టివాడు అన్నట్టు ఏం చేసా తెలుసా అండి? చెట్టు ఎక్కేసాడంట. బైబిల్లో చెట్టు అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం కొరకు బ్రాణు, చెట్టు మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అని దేని గురించి రాస్తుంది? శిలువ గురించి రాస్తుంది. అంటే కల్వరి శిలువలో ముగించబడిన కార్యమైన ఆ శిలువ మీద నిలబడేసరికి ఆటోమేటిక్గా శిలువను ఆధారం చేసుకుని నిలబడ్డాడు. అవతల నుంచి యేసు ప్రభువు ఏం చేశాడంట? రండి చూద్దాం. 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండిన గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. చెట్టు మీదకి ఎక్కేసరికి ఆటోమేటిక్గా ఈయనకి యేసుప్రభు కనపడడం కాదు, యేసుప్రభే ఈయనను చూడడం ఆరంభించాడు. బాగా వినండి. కల్వరి శిలువను ఆశ్రయిస్తే, కల్వరి శిలువ అనే చెట్టు ఎక్కితే, ఆయన ముగించిన కార్యాన్ని ఆశ్రయిస్తే ఆయన మనస్సు నీ నుండి దూరం పోవడానికి వీలే లేదు. శిలువ ఎక్కాడు. వెంటనే యేసుప్రభు తన ఇంటికి వచ్చి, నేను ఇంటికి వస్తానన్నాడు. ఆ ఇల్లు రక్షణ ఇల్లుగా మార్చబడింది.